బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా అస్సలాము అలైకుం. దైవశాంతి మనందరిపై కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను వింటూ ఉన్నాము. ఈ రోజున కూడా ఒక చక్కటి ప్రవచనం చెప్తాను. దుస్తులకు సంబంధించి ఎలాంటి దుస్తులు ప్రవక్త వారికి ఇష్టమో, ఎలాంటి దుస్తుల వలన ఎలాంటి దుస్తులు అనేవి ప్రవక్త వారికి ఇష్టమో ప్రవక్త వారు చెప్తున్నారు. తెల్లని దుస్తులు ధరించండి, అవి మీ దుస్తుల్లో అన్నింటికంటే శ్రేష్టమైనవి. మీలో మరణించిన వారి మృతదేహానికి కూడా వాటితోనే వస్త్ర సంస్కారం చేయండి అన్నారు. అంటే మిగతా రంగు దుస్తులు ధరించకూడదని అర్థం కాదు మహాశయులారా. ఇక్కడ ఒక విషయం యొక్క ప్రయారిటీ గురించి చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటి? తెల్లటి దుస్తులు ధరించడం వలన అవి ఒకటి చూడ్డానికి బాగుంటాయి, ధవళ వస్త్రాలు. 2 ఒకటి ఏదైనా లోపం కానీ లేదైనా ఒక మచ్చ మరక పడింది అనుకుంటే వెంటనే అది చూపించేస్తుంది. అంతేకాకుండా ఈ దుస్తులను బట్టి కూడా మనిషి యొక్క మనస్తత్వం కూడా మనం అంచనా వేయచ్చు కదా జనరల్గా. కాబట్టి మహాశయులారా, అంటే మిగతా రంగు దుస్తులు ఇష్టము మనం తొడగకూడదు, లేకపోతే ప్రవక్త వారికి ఇష్టం లేదు అని కాదు. ఇక్కడ ప్రయారిటీ వైజ్ ఏం చెప్తున్నారంటే తెల్లటి దుస్తులు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు 4 రకాలు ఉన్నాయి, అందులో తెల్ల రంగును మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి. అయితే మనం చాలామంది మనం చూస్తూ ఉంటాం, వైట్ డ్రెస్సెస్ ఎప్పుడు కూడా వైటే వేసుకుంటూ ఉంటారు. చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి, అవి కూడా ఒక గౌరవప్రదంగా మనకు కనబడుతూ ఉంటుంది కదా. తెల్లటి దుస్తులు ధరించినటువంటి వ్యక్తులను చూస్తే ఒక గౌరవభావం కలుగుతుంది. ఒక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం వ్యక్తిగా ఏదో తెలియనటువంటి ఒక గౌరవభావం మనకు కలుగుతుంది తెల్లటి దుస్తులు ఎవరైతే ధరిస్తుంటారో. అయితే మహాశయులారా, దుస్తులు ఎలాగైనా అసలు దుస్తులు ఒకటి ఉన్నాయి. జాలిక తఖవా లిబాసుల్ ఖైర్ అంటాడు ఖురాన్. అంటే భయభక్తులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమైనటువంటి దుస్తులు అంటాడు మహాశయులారా. కాబట్టి దుస్తులు మంచిగా ధరించి మన మనస్సు మలినం అయిపోయింది అనుకోండి, ఏంటి ప్రయోజనం కదా. దైవభీతి పాపభీతి లేనటువంటి వ్యక్తి ఎన్ని తెల్లటి దుస్తులు ధరిస్తే ఆ పాపము, ఆ మలినము, ఆ మక్కిలంతా కూడా పోతుందా? కాదు కదా. మనసు అనేది ముందు స్వచ్ఛంగా ఉండాలి, మనసు తెల్లగా ఉండాలి. దుస్తులు అప్పుడు ఆ తెల్లటి దుస్తుల వల్ల లాభం కలుగుతుంది. ఏమండి, మనసు మలినంగా ఉండి తెల్ల దుస్తులు ధరిస్తే లాభం ఏంటి చెప్పండి. కాబట్టి దుస్తుల్లో తెల్లటివి ప్రిఫరెన్స్ ఓకే. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా భయభక్తి అనే దుస్తులు మనం ధరించాలి. ప్రధానంగా మన మనస్సు తెల్లగా ఉండాలి. సర్వేజన సుఖనుభవంతో. థ్యాంక్ యూ.